హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొండలగడ్డ. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసారు కదండి. మనం అనుకున్నట్టు జరిగిందా లేదా ఒకసారి మనం ట్రేడ్ ప్లాన్ యొక్క టాక్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఏమనుకున్నామో ట్రేడింగ్ యొక్క ప్లాన్, దాని యొక్క టాక్ గురించి మాట్లాడుకుందాం విత్ శ్రీకాంత్ జొండలగడ్డ. సో నౌ యూ కెన్ సీ హియర్, ఇఫ్ యూ సీ ఇన్ 3 minutes time frame, if I switching on my indicator, see ప్రాపర్గా సెల్ బై ఫామ్ అయితే అవ్వింది, కానీ చాలాసేపు మనకు ఆప్షన్స్లో మాత్రం పీ డికే అయింది. కాల్ అంతా డికే అవ్వలేకపోయింది, బట్ పుట్ అయితే చాలా వరకు డికే అయిపోయింది. బట్ ఎప్పుడు నేను ఈ కన్ఫర్మేషన్లో నాకు యాజ్ అ ప్రైస్ యాక్షన్ బేస్ మీద నాకు బై సిగ్నల్ కనిపించిందో, సో మోస్ట్లీ ఐ టోల్డ్ టు దెమ్, అండ్ లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ మార్కెటే అని చెప్పాను. ఓకే, ఈవెన్ యూ కెన్ సీ ఇన్ 5 minutes time frame ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ పంప్ అప్ సిగ్నల్ వచ్చిందండి. బై సిగ్నల్ అయితే మంచి ప్రాపర్గా వచ్చింది. If you want to see, just you can see this buy signal, stability and here the sell signal వరకు ఉంది. Even 5 minutes time frame లో కూడా. ఓకే, సో టూ మచ్ రేంజ్ బౌండ్లో ఉంది అండ్ బౌన్స్ అయితే బ్రేక్ అయింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో షార్ట్ ఫాల్ సిగ్నల్ వచ్చేసింది. ఓకే, సో నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టు జరిగింది అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే మాత్రం నేను ఇంకా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ కింద వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ థింగ్ ఏంటంటే థర్డ్ సెక్షన్లో మాత్రం యాజ్ అ ప్రైస్ సెక్షన్ బిల్డ్ అయిన తర్వాత థర్డ్ సెక్షన్ మాత్రం ఈ రేంజ్లోనే ఉంటుందని అక్కడ అర్థమైపోయింది. సో ఈవెన్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో అయినా పొజిషన్ బిల్డ్ అవుతాయని వెయిట్ చేశాను, బట్ ఎక్కడ పొజిషన్స్ అనేది బిల్డ్ అవ్వలేకపోయింది. ఓకే, సో ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ 240 పాయింటే ఎక్స్పెక్టేషన్స్ అయితే అందులో 57.76% మూవ్ అయింది, 58% మూవ్ అయింది. ఇలా మూవ్ అవ్వడం కూడా ఒక మంచిదానికి, ఎందుకంటే నెక్స్ట్ ట్రెండింగ్ ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ ట్రెండింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. వెన్ అవర్ రేంజ్ అనేది కవర్ అవ్వకపోతే ఈ రేంజ్ని రేపు కవర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ నిన్న ఈ రేంజ్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. సో ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు వెళ్ళింది. సో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది కన్సల్టేషన్లో క్లోజ్ అయిపోయింది నిఫ్టీ. ఓకే, సో అనుకుంటే అయింది, కాకపోతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము కానీ తక్కువ రేంజ్ అనేది, బికాజ్ ద బ్యాండ్స్ కూడా లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇఫ్ యూ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఫుల్ రేంజ్ బౌండ్ అండి. మార్నింగే ఒక ఇండైరెక్షనల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి, ఇఫ్ ఈ 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఒక పెద్ద ఇండైరెక్షన్ క్యాండిల్ ఫామ్ చేసి అండ్ ఇంకొక క్యాండిల్ ఫామ్ చేసి ఆ క్యాండిల్లోనే మార్కెట్ అంతా ప్లే అయిపోయింది. ఓకే, మార్కెట్ అంతా అదే క్యాండిల్లో ప్లే అయిపోయింది. మరి దారుణంగా బ్యాంక్ నిఫ్టీ అయితే ప్లే చేసింది. అందులో మన ఎక్స్పెక్టేషన్స్ పాయింట్కి 49% మూవ్ అయింది. 49% మూవ్ అయిపోయింది. చాలా దారుణంగా ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే. ఓకే, సో జరిగింది మంచిదే. రేంజ్ బౌండ్ మార్కెట్ కుదిరింది కాబట్టి, కన్సల్టేషన్ సైడ్ వేస్ మార్కెట్ అయింది కాబట్టి. ఓకే, సో లైక్ ఇట్ ఈస్ ఇది చూస్తే ఇట్ ఈస్ లైక్ ఏ అక్యుములేషన్ పాయింట్ లాగా కనబడుతుంది నాకు. ఓకే, సో అక్యుములేషన్ కిందికి పైకి అక్యుములేషన్ జోన్ రన్ అవుతూ ఉంది. దాని తర్వాత ఒక చిన్న ట్రాప్ ఇచ్చి డైరెక్షన్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 15 minutes టైంలో సెల్ సిగ్నల్ కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ నిఫ్టీ కూడా. ఓకే, ద 15 minutes టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ సెల్ సిగ్నల్ కనబడతా ఉంది. ఓకే, సో ఫర్గట్ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే, we have to see for that analysis with respect of higher time frame లో. ఏ టైం ఫ్రేమ్లో చేస్తాం? హైయర్ టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ చూస్తే ఈవెన్ రేంజ్ బై సిగ్నల్ కనబడి పైకి వెళ్తా ఉంది. ఓకే, ఫర్గట్ అబౌట్ దిస్ రేంజ్ ట్రాకర్ ఇన్ హైయర్ టైం ఫ్రేమ్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ట్రెండ్ అనలైజర్. ఓకే, సో ట్రెండ్ అనలైజర్ ఇన్ 1 hour టైం ఫ్రేమ్. ఫస్ట్ యొక్క హైయర్ రేంజ్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ దట్ ఈస్ ఫర్ టుమారో ప్లాన్ టాక్. సో అది టుమారో ప్లాన్ యొక్క టాక్ గురించి మాట్లాడుకుందాం. సో రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఎవ్రీ లైక్ నాకు బూస్ట్గా ఉపయోగపడుతుంది, మన ఛానల్ యొక్క బూస్టింగ్కి ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకు మీరు ఎంత పుషప్ ఇస్తుంటే నేను మీకు మార్కెట్లో అంత పుషప్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇట్స్ వైస్ వర్సా. యాజ్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అనుకోండి, పర్వాలేదు. ఓకే, ఇట్స్ ఎంకరేజ్ అనుకోండి, యాజ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, 1 hour టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చూద్దాం రేపటి గురించి. ఓకే, సో అనాలిసిస్లో చూస్తే ఈ ఎల్లో బ్యాండ్ టు మార్కెట్, ఈ ఎల్లో బ్యాండ్లో మార్కెట్ ఆల్రెడీ కొట్టేసింది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ గోల్డెన్ క్రాస్ అయితే ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అయితే అంచెలంచెలుగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కెన్ సీ డైనమిక్ సపోర్ట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్.
ఓకే, అప్ సైడ్ డైరెక్షనే కనబడుతుంది డైనమిక్ సపోర్ట్ అయితే. సో అందుకని నేను మీకు చెప్పాను TP2A చాలా 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని. అది కొంచెం దాటి పిచ్చి కిందికి వచ్చేసింది. ఓకే, నౌ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే ద వాల్యూమ్స్ ప్రకారంగా కూడా చూసుకున్నా కానీ వీక్లీ వాల్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఓపెనింగ్ పాయింట్ని మంత్లీ వాల్యూమ్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. సో ఇంకా ఎంతవరకు మార్కెట్ అనేది బుల్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అని కూడా చూద్దాం. నిఫ్టీ 50 మా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ ఈ ఎల్లో బ్యాండ్ అంటే 25,350. ఓకే, సో ఐ డోంట్ వాంట్ సే ద సారీ గైస్ ద వాల్యూ, ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఇట్. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, దిస్ TP4 బ్యాండ్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో, ఓకే, ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో అండ్ మై యాంటిసిపేషన్ టు టెస్ట్ నెక్స్ట్ రేంజ్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే అది 550 రేంజ్, సారీ సంథింగ్, ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ రేంజ్. ఓకే, TP5 ఎండ్ ఆఫ్ ద బ్యాండ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఇన్ హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, రేపు మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. ఓకే, వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. దానికి ఫస్ట్ 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తాము. 35 minutes టైం ఫ్రేమ్ యూస్ చేసిన తర్వాత మీకు డైలీ లెవెల్స్ ప్యాటర్న్స్ కనబడతాయి. దానికి నెక్స్ట్ టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తాము. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇక్కడ చూడండి 30 minutes టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతూ ఉంది. సో లెవెల్స్ చూస్తే రేపు, ఓకే, సో రేపు లెవెల్స్ చూడండి చాలా బ్యూటీగా ఉన్నాయి, చాలా బ్యూటీగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు లెవెల్స్తో కంపేర్ చేస్తే రేపటి యొక్క బ్యాండ్ అనేది చాలా నేరోగా ఉంది, చాలా నేరోగా ఉంది. సో నేరోగా ఉందంటే ఏంటి, ఈవెన్ బ్రేక్అవుట్ ఎక్కువ ఛాన్సెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని కనబడతా ఉంది. ఓకే, సో బ్రేక్అవుట్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈస్ వేర్ అబౌట్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈ లెవెల్స్ని తీసేద్దాం, ఓన్లీ ట్రెండ్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ మాత్రమే పెంచుతాం. అంటే జస్ట్ ఈ రెండు మాత్రము విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్తో మాత్రమే ట్రేడ్ చేద్దాం. ఓకే, సో వాల్యూమ్స్ చూస్తే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి రేపుకి ఓపెనింగ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తే మన ఫ్యూచర్ 252లో ఉంది, ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ 292లో ఉంది. ఓకే, సో అంటే 40 points ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ద 40 point ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన ఇండెక్స్ యాజ్ పర్ మై ఓపెన్ సైకాలజీ పాయింట్ ప్రకారంగా ఇలా ఫామ్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రేపు నేను లైవ్లో ఉన్నా ఉండకపోయినా కానీ ద థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది సెక్షన్లో చెప్తాను ఉండను అనేది. ఓకే, సో మీకు రేపు ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో TP4కి TP5కి మధ్యలో ఎప్పుడు ఫామ్ అయినా కానీ, TP4కి అండ్ TP3కి, ఓకే, TP4కి TP3 మధ్యలో ఎప్పుడు ఫామ్ అయినా కానీ, ఓకే, ఈ రేంజ్లో కానీ ఇక్కడ కానీ ఫామ్ అయినా, ఇక్కడ రేంజ్లో ఫామ్ అయినా కానీ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయినంత వరకు గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అవ్వనంత వరకు, ఓకే, అంటే ఓపెనింగ్ పాయింట్ కంటే కింద మార్కెట్ ఉండనంత వరకు మీరు పుట్టు అనేది చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మార్కెట్లో రేపు గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. సో లైక్ ఇక్కడ కర్సర్ పాయింటర్ పెడితే మీకు ఓపెన్ సైకాలజీ ఓపెన్ చేస్తుంది చూడండి. సో 1, 2, 3 థర్డ్ పాయింట్, ఇఫ్ మార్కెట్ ఓపెన్ పాయింట్ బిట్వీన్ TP3 అండ్ TP4 మార్కెట్ టార్గెట్ ఈస్ TP6 ఆర్ TP7 అని ఉంది కదా. సో రేపు నేను అనుకుంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెనింగ్ పాయింట్ ఓపెన్ అయితే ఇది సస్టైన్ అయింది అంటే TP4 గుర్తుపెట్టుకోండి, మీరు చూడాల్సిన టార్గెట్ TP6 TP7 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదైతే పక్కా కనబడుతుంది నిఫ్టీలో అయితే. ఈవెన్ మేబీ ఇది బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోవచ్చేమో కానీ ఈ రేంజ్ వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ వెనక్కి వస్తే ఇట్స్ బికమ్ ఏ సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఎల్లో బ్యాండ్ బికమ్ ఏ సపోర్ట్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ అనేది కాసేపు ఉండి కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత, పర్టికులర్ సెకండ్ సెక్షన్లో కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ని ఫెయిల్యూర్ చేసి ఇంకా ఓపెన్ని రీటెస్ట్ కూడా చేసి ఫెయిల్యూర్ కూడా చేసింది అంటే దెన్ మార్కెట్ ఎట్లా పడుతుందంటే అట్లా పడుతుంది సార్. ఎక్కడి వరకు పడే ఛాన్స్ ఉందంటే, ఓకే, ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉందంటే ద ఫస్ట్ టార్గెట్ ఈస్ TP1, ఇది కూడా ఫెయిల్యూర్ అయ్యి TP0 వరకు పడుతుంది, మంత్లీ వాల్యూమ్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. బయ్యర్ సెల్లర్ జోన్ ఇక్కడ ఉంది. ఓకే, ప్రీవియస్ బయ్యర్స్ ఆర్ ఈజ్ అక్యుములేటెడ్ హియర్. సో దట్స్ వై
it is calculated like this. Okay, so too much buying zone అనేది ఫామ్ చేసాను ఇక్కడ ఉంది. వన్స్ ఇది కూడా బయ్యర్ ఫస్ట్ లెవెల్ కూడా కాంప్రమైజ్ అయిపోతే ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. సో రేపు చాలా పెద్ద మొమెంటం ఉంది, 2 డైరెక్షన్స్లో ఉంది. బట్ యాజ్ పర్ 1 అవర్ అంటే వీక్లీ అనాలిసిస్లో చూస్తే మనకు అప్ సైడే కనబడుతుంది కాబట్టి మనం మ్యాక్సిమం వ్యూ ఈజ్ అప్ సైడే చూస్తాము. ఇన్ కేస్ ఆఫ్ ప్లాన్ బి అనేది కూడా రెడీగా ఉంచుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఓపెన్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్, దెన్ యూ హ్యావ్ టు లుక్ అబౌట్ ద పుట్ సైడ్. చూడండి గైస్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా చేయండి, మంచి ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రేపు. ఓకే, సో దెన్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. Okay, so come to the bank nifty also you have to tell like that 1 hour time frame. So 1 hour time frame low, you can see here 1485 points expert cheste 72%, 72.87% cover అయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి బూమ్లో రన్ అవుతుంది. వన్స్ యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా బయ్యర్ అండ్ సెల్లర్ ఇక్కడ ఓపెన్. ఓకే, ఇది బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ తీసుకుంది, సెల్లర్ బికమ్ ఏ బయ్యర్ ఫామ్ చేసుకుంది. అంటే మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా రన్స్ ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా రన్ TP5 కాంప్రమైజ్ అయితే TP6 ఫామ్ అవుతుంది ఇక్కడ వీక్లీలో. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద వీక్లీ. ఓకే, సో వీక్లీలో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదే ప్రకారంగా 30 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూస్తే విత్ రెస్పెక్ట్ ఆఫ్ టుమారో అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ ఇక్కడ చూస్తే చూడండి, బ్యాంక్ నిఫ్టీలో లిటిల్ బిట్గా ఉంది. ఓకే, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు సేమ్ సిచ్యువేషన్స్ యూ కెన్ సీ గైస్. ఇక్కడ చూడండి, చాలా స్ట్రాంగ్ సిచ్యువేషన్స్లో ఉన్నాయండి బ్యాంక్ నిఫ్టీ అయితే. ఓకే, సో ఎందుకంటే రేపు ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి, అంటే బికాజ్ చూడండి డైనమిక్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అవుతుంది. ఓకే, 30 minutesలో ఇఫ్ డెడ్ క్రాస్ ఫామ్ అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ పాయింట్ ఇది, ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఉంది అంటే TP3 TP4లో ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవునంత వరకు అంటే అప్ సైడ్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బూమ్ 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 బూమ్. ఓకే, ఇది సస్టైన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. TP4 ఈజ్ సస్టైన్, ఓపెనింగ్ పాయింట్ ఈజ్ పైన ఉండాలి, TP4 పైన సస్టైన్ అయ్యి ఉండాలి, దాని బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఓపెనింగ్ పాయింట్ కానీ ఫెయిల్యూర్ అయిపోయింది అని అంటే ఓకే, is going to test TP1, is going to test TP0 because this monthly volume is there. Once this buyer become a seller, okay, మళ్ళీ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసి బుమ్ అనే కింద వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. బికాస్ దిస్ ఈస్ ద మంత్లీ వాల్యూమ్ ఈస్ అవైలబుల్. ఓకే, సో దిస్ ఈస్ ద B plan, దిస్ ఈస్ ద A plan. ఓకే, సో మోస్ట్లీ యూ హ్యావ్ టు పుట్ ద మైండ్. ఓకే, సో విల్ గెట్ మోర్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. రెడీగా ఉండాలి మనం దేనికైనా కానీ. అండ్ ఇండికేటర్కి అవే చెప్తాను. నెక్స్ట్ కమ్ టు ద మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా చెప్తున్నానండి. మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా లైక్ 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. సో 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తే మిడ్ క్యాప్ కూడా యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా యాజ్ వెల్ యాజ్ వాల్యూమెట్రిక్ వాల్యూమ్ అయితే రాదు అండి ఇందులో. సో ఇఫ్ యూ నో ప్రాబ్లమ్, యాజ్ ఎ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP3 దగ్గర. చాలా 1 or 2 days నుంచి ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ ఉంది మార్కెట్ అయితే. ఓకే, సో లైక్ ఇట్స్ టెక్నికల్ టర్మ్స్లో అక్యుములేషన్ అవుతూ ఉంది. ఓకే, సో అక్యుములేషన్ కాల్ అవుతూ ఉంది. సో ఓపెనింగ్ పాయింట్ ద బయ్యర్, ఇక్కడ బయ్యర్ అంటే ఫస్ట్ సెల్లర్ ఓపెనింగ్ పాయింట్ కింద సెల్లర్ అయ్యాడు. ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే ఫస్ట్ సెల్లర్ టార్గెట్, సెల్లర్ బికమ్ ఏ బయ్యర్, ఇట్ హ్యాస్ ఎ సపోర్ట్, దెన్ ఇట్స్ బూమ్ అప్. నెక్స్ట్ సెల్లర్ కాస్త బయ్యర్ అయిపోయాడు. సో ఈ బయ్యర్ని స్టెబిలిటీ చేసుకుంది అనుకుంటున్నాను. సో రేపు మిడ్ క్యాప్ కానీ ఒక చిన్నది కానీ మీరు అప్ సైడ్ చూస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డైనమిక్ రెసిస్టెన్స్ పైన సపోర్ట్ మీదనే ఉంది. ఇట్స్ గోయింగ్ టు బూమ్ అనే ఛాన్స్ కనబడుతుంది. యూ కెన్ సీ హియర్ 469 points అయితే 81% మూవ్ అయింది. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్ అంటే వీక్లీ అనాలిసిస్లో మిడ్ క్యాప్ అనేది 81% కవర్ అయింది. 81% కవర్ అయింది అంటే ఇంకా 20% ఉంది. ఆ 20% ఏంటి, ఈ రేంజ్ వరకైనా రావచ్చు. ఓకే, దిస్ TP4 బ్యాండ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఇస్ బ్రేక్ బూమ్ బూమ్. ఓకే, సో విల్ కమ్ టు దట్ 30 minutes టైం ఫ్రేమ్ చూస్తున్నాను. 30 minutes టైం ఫ్రేమ్లో వీ హ్యావ్ టు సీ. ఓకే, వీ హ్యావ్ టు సీ, సారీ,
టుమారో జస్ట్ వీ హ్యావ్ టు స్విచ్ ఆన్ ద టుమారో. ఈరోజు అయితే మరీ దారుణం అండి. మిడ్ క్యాప్ 28% మూవ్ అయిపోయింది. ఇంత దారుణమా 28% అంటే? సో నో ప్రాబ్లం. రేపు చూద్దామా. సో రేపు ఏంటి? సో రేపు ప్రజెంట్ అయితే టెడ్ క్రాస్ ఇక్కడే ఫామ్ అవుతుంది. రేపు దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, చాలా జాగ్రత్తగా మంత్లీ ఎక్స్పైరీస్ కాబట్టి మీరు దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. మీ లెవెల్స్ మీ దగ్గర ఉంటే మాత్రం హ్యాపీగా. సో ఇఫ్ TP3 ఈజ్ ఓపెన్ హియర్, ఓపెనింగ్ పాయింట్ కానీ ఈ రేంజ్లో పడితే, ఓకే, ఇది సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ అయితే బుల్ రన్ మళ్ళీ పరిగెత్తే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. ఈవెన్ ఇది బ్రేక్ అయ్యి కూర్చొని పైన ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుంది అంటే యాజ్ ఎ సపోర్ట్ కింద తీసుకుంది అంటే, లెవెల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అంటే యూ షుడ్ హ్యావ్ టు స్విచ్ ఓవర్ ఇంటూ 1 hour టైం ఫ్రేమ్లో స్విచ్ ఓవర్ అయిపోయింది. మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్స్ ప్లాట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టార్గెట్ తెలుస్తూ ఉంటుంది. లేదు అనుకుంటే 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేసి, ఓకే, 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేసుకొని దెన్ MMC సెక్షన్ ఆన్ చేసి ఇది స్కాల్పింగ్ మోడ్లో పెట్టుకోండి. మీకు చాలా బాగా గైడ్ చేస్తుంది. ఓకే, ఆటోలో పెట్టుకోకూడదు. 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేసిన తర్వాత ఆటో యూస్ చేయకూడదు. ఓకే, షుడ్ హ్యావ్ టు యూజ్ స్కాల్పింగ్ యూస్ చేస్తే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ ఏంటంటే మళ్ళీ ఈ రేంజ్ వరకు వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యింది అంటే, ఓకే, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ సస్టైన్ ఇస్ ఫెయిల్యూర్ దెన్ ఇట్స్ కమ్ డౌన్ టు టెస్ట్ బయ్యర్. ఓకే, ఈ బయ్యర్ బికమ్ ఏ ఫెయిల్యూర్ దెన్ కమ్ టు టెస్ట్ TP4, TP3 ఆర్ TP4 వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయండి. హోప్ గాయస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో రేపు నాకు తెలిసినంత వరకు అయితే మీరు చాలా ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాలి రేపు. అండ్ ఐ థింక్ సో నేను రేపు రాకపోవచ్చు. ఐ హ్యావ్ ద వర్క్ ఈజ్ దేర్. యాక్చువల్గా ఈరోజు వర్కే రేపు పోస్ట్ పోన్ అయింది. సో అది వర్క్ కన్ఫర్మ్ అయిపోయింది నాకు ఈరోజు. సో నేను రేపు వెళ్ళాల్సి వస్తుంది. థింక్ సో ఈవెన్ గ్రూప్లో అయితే నేను అవైలబుల్ ఉంటాను. టెలిగ్రామ్ గ్రూప్లో మోస్ట్లీ ఐ విల్ అప్డేట్ ఇన్ దేర్. మొబైల్ యాక్సెస్ అయితే ఉంటుంది నాకు. సో ఐ విల్ పోస్ట్ ఇన్ ద గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మెసేజెస్ అయితే. ఓకే, సో చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి గ్యాస్, ప్రాఫిట్ తీసుకోండి. హోప్ బాయ్. ఇంక ఈ వీడియోకి అంతే.